నమస్తే. ఈరోజు వచ్చేసి చాలామంది టాపిక్ ఏంటి అనేసి అనుకుంటూ ఉండొచ్చు. బట్ గత 28 సంవత్సరాలుగా లేనంతగా మార్కెట్ 5 నెలల నుంచి కిందే క్లోజ్ అవుతుంది. అంటే ప్రతి నెల ఓపెన్ అయ్యే పాయింట్ నుంచి కింద ఒక 500 పాయింట్స్ కానియండి, లేదంటే ఒక 200 పాయింట్స్ కానియండి, కింద క్లోజ్ అవుతుంది. అయితే ఇట్లా మనకి జరిగింది కంటిన్యూయస్‌గా 4 మంత్స్ జరుగుతూ ఉండే. ఇంతకుముందు మీరు టెక్నికల్ చార్ట్స్ గనుక చూసినట్టయితే. కానీ ఈసారి 5 మంత్స్ నుంచి మనకి మార్కెట్ క్రాష్ అవుతూనే వచ్చింది. ఫస్ట్ మనకి దెబ్బ పడింది, మేజర్ క్రాష్ మనం చూసింది ఇండియన్ మార్కెట్‌లో మోడీ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత. చాలామంది మార్కెట్‌లో మోడీ వన్ సైడెడ్ ఎలక్షన్ గెలుస్తారనేసి ఒకరోజు చాలా పెద్ద ర్యాలీ అయింది. 2000 పాయింట్స్ సంథింగ్ పెరిగింది బ్యాంక్ నిఫ్టీ నాకు తెలిసి. అదే నెక్స్ట్ డే రిజల్ట్ వచ్చిన రోజే మార్కెట్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవ్వడం అయింది. అయితే ఈ మార్కెట్ ఇంతగా పడుతూ ఉంటే ప్రతి ఒక్కరి భయం ఏంటంటే మనం పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ డబ్బులన్నీ ఆవిరైపోతున్నాయి. నిజంగా కూడా చాలామందికి లాసెస్‌లో ఉన్నారు. ఈరోజు పోర్ట్‌ఫోలియో తీసుకుంటే ఇంక్లూడింగ్ నా పర్సనల్ పోర్ట్‌ఫోలియో కోసం మాట్లాడినా కూడా కొన్ని రీసెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కాకుండా రీసెంట్‌గా మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అందరూ లాసెస్‌లోనే ఉన్నారు. సో, లాసెస్ వస్తూ ఉన్నాయి. బట్ అందరి ఒపీనియన్ ఏంటి అన్నది ఎవరికీ అర్థం కావట్లేదు. మార్కెట్ ఇంకెంత కింద పడుతదా అన్న భయము చాలామందికి ఉంది. అయితే ఒక చిన్న క్వెషన్ అండి. ఈ వీడియో చూసేవాళ్ళు దయచేసి మీకు ఇండియా కోసం మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇండియన్ మార్కెట్ గట్టిగా ఉందని మీ ఒపీనియనా? కిందకెళ్తుందని ఒపీనియనా? ఒక 1 మినిట్ టైం తీసుకొని కింద కామెంట్స్‌లో రాయండి. నేను ఎందుకు అడుగుతున్నాను కామెంట్ చేయమని ఈ వీడియోకి మాత్రమే అంటే, చాలామందికి భయం భయం అంటున్నారు కదా! సో, జెనరిక్ ఒపీనియన్ తీసుకుందాం. ఇప్పుడు నేను యూట్యూబ్ వీడియోలో చేసుకుంటూ నేను మీకు నా ఒపీనియన్ చెప్పిన బదులుగా మీరు కింద కామెంట్‌లో రాయండి. ఇంటర్నేషనల్ థింగ్స్ పక్కన పెడదాం. మనం డొనాల్డ్ ట్రంప్ వచ్చాక, యూఎస్ ప్రెసిడెంట్ విన్ అయ్యాక ఏమైతుంది మార్కెట్? ఎందుకు కింద పడుతుంది? ఆయన రోజుకొకలాగా మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఇండియన్ మార్కెట్ కోసం మీరేం ఆలోచిస్తున్నారు? లేదంటే మీ ఒపీనియన్ ఏంటి? ఇండియన్ మార్కెట్ గట్టిగా ఉందనా? పడిపోద్దనా? లేదు అంటే కొన్నాళ్ళ తర్వాత మళ్ళా పెరుగుతదనా? మీ ఒపీనియన్ ఏంటి? ఈ ఒపీనియన్‌ని కొంచెం కామెంట్స్‌లో రాయండి. ఎందుకంటే వ్యూవర్స్ చూసేటప్పుడు జనరిక్ ఒపీనియన్ కలెక్ట్ చేద్దామని. ఒక జనరిక్ ఒపీనియన్ చూస్తే కూడా అందరికీ ఒక పాజిటివ్ వైబ్ వస్తది. చాలామందిని నేను ఇంటరాక్ట్ అయిన కస్టమర్స్‌ని చాలామందిని అడిగాను. ప్రతి ఒక్కరు అన్నింది ఏంటంటే, "అబ్బా! ఇండియా చాలా గట్టిగా ఉంది సార్. ఇండియన్ ఎకానమీ ఏం ప్రాబ్లమ్ లేదు. మనకి ఇండియన్ ఎకానమీలో ప్రాబ్లమ్ అయితే ఏం కనిపియట్లేదు గానీ, ఎక్కడనో ఒక దగ్గర భయమైతుంది సార్. పెట్టిన డబ్బులన్నీ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ మైనస్‌లోకి వెళ్తున్నాయి" అన్న ఒపీనియనే చెప్పారు గానీ, ఎవ్వరు కూడా ఇండియన్ మార్కెట్ డౌన్ అయిపోతది, ఇండియా నాశనం అయిపోతుంది, లేదంటే ఇండియన్ ఎకానమీ నాశనం అయిపోతుంది అన్న ఒపీనియన్ ఇప్పటివరకు నాకు షేర్ చేసిన వాళ్ళైతే ఎవ్వరూ లేరు. సో, నేను చెప్పొచ్చేదేంటంటే, ఈ నెగెటివ్ ట్రెండ్ మార్కెట్‌లో మీరు మీ దగ్గర ఏదైనా సేవింగ్స్ ఉండి, మీరు ఫ్యూచర్‌లో మల్టిప్లై చేయాలి, మనకి ఎఫ్‌డి కన్నా బెటర్ రిటర్న్స్ రావాలి అనుకున్న వాళ్ళు ఈ డౌన్‌ఫాల్‌లో మీ దగ్గర డబ్బులుంటే ఇన్వెస్ట్ చేయండి. అయితే ఇన్వెస్ట్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఫస్ట్ వచ్చేసి థీమాటిక్ ఫండ్స్. నేను మ్యూచువల్ ఫండ్స్ కోసమే చెప్తున్నాను. మీరు స్టాక్ రిలేటెడ్ అయితే గనక అది సెపరేట్ సబ్జెక్ట్ అండి. మ్యూచువల్ ఫండ్స్‌లో థీమాటిక్ ఫండ్స్ అని కొన్ని ఉంటాయి. సో, ఇప్పుడు చాలామందికి డౌట్ ఏంటంటే థీమాటిక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా? ఒక మేజర్ ఫండ్ చాలామందికి నేను చెప్పింది కూడా కన్జంప్షన్ ఒకటి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి. ఈ 3 ఎక్కడనో ఒక దగ్గర కోరిలేట్ అయితాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అన్నా ఫ్యాక్టరీసే. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మీకు ఫ్యాక్టరీస్ వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి. పబ్లిక్ యూటిలిటీ కోసం అసెట్స్ ఏవైతే ఉంటాయో, అంటే హాస్పిటల్స్ కానియండి, ఆఫీసెస్ కానియండి, బిల్డింగ్స్ కానియండి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కానియండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానియండి, ఇవన్నీ ఎక్కడనో ఒక దగ్గర లింక్ అయి ఉంటాయి.
సో మీరు థిమాటిక్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం ఎస్ఐపి ద్వారానే చేయండి. ఎస్ఐపి ఎందుకు చెప్తున్నా అంటే మీకు మార్కెట్ ఇంకా కిందికి వెళ్తున్నా కూడా మీకు భయం వేయదు. మీరు పెట్టే చిన్న మొత్తమే కాబట్టి మీరు లక్షలలో ఒకటేసారి లంసమ్ డ్రాప్ చేయాలి అంటే ఈ రోజులో ఉన్న మార్కెట్లో చాలామందికి భయం అవుతుంది. సో ఈ రోజు ఉన్న మార్కెట్కి ఎస్ఐపినే కరెక్ట్ అండి. థిమాటిక్ ఫండ్స్ మిస్ కాకండి. చాలామంది అపోహలు బాగా మార్కెట్లో వచ్చేసాయి. ఏంటంటే యూఎస్ కింద పడిపోతే ఇండియా కూడా కింద పడిపోద్ది, ఇండియాలో మార్కెట్ రిటర్న్స్ 15% రావు, ఎవరు చేయొద్దు, 15% మార్కెట్ రిటర్న్ అన్నది ఒక స్కామ్, ఇలాంటి న్యూస్ కూడా చాలామంది పబ్లిష్ చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు నిజం అన్నది నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నాను. యుఎస్లో కూడా అందరూ డెవలప్ అయిపోయాక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయిపోయాక 1999 Y2K పీరియడ్ ఏదైతే ఉందో, ఈ డిజిటల్ రెవల్యూషన్ ఏదైతే వచ్చిందో యుఎస్లో, వాళ్ళు అప్పటి వరకు వాళ్ళు చేసుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మీరు యుఎస్లో కనుక చూస్తే లాస్ట్ 25-30 ఇయర్స్ బిఫోర్, అంటే 1995 to 2000 మధ్యలో యుఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుండేది. ఆ రోజులలో మెట్రోస్, ఆ రోజులలో రోడ్స్ అన్నీ వచ్చాయి. సో అదే ఇప్పుడు యుఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. సో యుఎస్లో ఏదైతే డిజిటల్ రెవల్యూషన్ 2000 నుంచి స్టార్ట్ అయ్యి అమెజాన్ లాంటి కంపెనీస్ ఏవైతే బయటికి వచ్చాయో, అలాంటి కంపెనీస్ ఇప్పుడు మన కళ్ళ ముందు జొమాటో ఉంది, బ్లింకిట్ ఉంది, వీళ్ళంతా బిజినెస్ ఒక లెవెల్లో చేస్తున్నారండి. బ్లింకిట్ కూడా నేను మీకు గత వీడియోలో కూడా చెప్పాను. డీమార్ట్ అనే సంస్థ ఒక 20 ఏళ్ళ నుంచి కానీ, ఒక 15 ఏళ్ళ నుంచి కానీ ఒక 2 లక్షల కోట్ల అమ్మనీకి వాళ్ళకి 15 ఇయర్స్ పట్టింది. కానీ బ్లింకిట్ స్టార్ట్ చేసిన 2 ఇయర్స్లోనే 2 లక్షల కోట్ల వ్యాపారం చేయడం స్టార్ట్ చేసింది. సో ఈ డిజిటల్ రెవల్యూషన్ అన్నది యుఎస్లో ఎలా అయితే వచ్చిందో బూమ్, ఆ బూమ్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, అవకాశం ఉంది. కాబట్టి దయచేసి భయపడకండి. అపోహలు, తర్వాత సోషల్ మీడియాలో వచ్చే రకరకాల వీడియోస్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా, మీరు సందేహాలు ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్లో ఎట్లా చేయాలి, థిమాటిక్ ఫండ్స్లో ఎస్ఐపి అంటే ఏ థిమాటిక్ ఫండ్స్ తీసుకోవాలి, ఇలాంటి ఆలోచన మీకు కనుక ఉంటే మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. ఈ 5 మంత్స్ కింద పడింది, వచ్చే నెల కూడా కింద పడుతుంది అన్న అపోహ ఉంది. అది ఎంతవరకు కింద పడుతుంది, ఎంతవరకు పైకి లేస్తుంది అన్నది మార్కెట్కి వదిలేద్దాం. బట్ మీరు ఈరోజు ఫినాన్షియల్ ప్లానింగ్ స్టార్ట్ చేస్తే మీకు బెనిఫిట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 28 ఇయర్స్లో పడనంతగా మార్కెట్ ఈరోజు పడింది. అంటే ఇంతకన్నా బాటంలో మీరు కొనడం కష్టమండి. సో ఇది మంచి బార్గెన్ ప్రైస్లో మీకు స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ దొరుకుతున్నాయి. దయచేసి మీ దగ్గర కష్టపడి సేవింగ్స్ కనుక ఉంటే ఆ సేవింగ్స్ని దీంట్లో ఇన్వెస్ట్ చేయండి. ఓకే, వచ్చే వీడియోలో మరింత డిస్కస్ చేద్దాము. ఇంటర్నేషనల్ ఇష్యూస్ కోసం మాట్లాడదాము. ట్రంప్ ఎలా చేస్తాడు అన్నది నేను మీకు చెప్తాను. అంతవరకు నమస్తే.